కార్యకర్తల్లో నూతన ఉత్సాహంతో మరి ఉత్తేజంతో మరి పనిచేయడానికి కూడా మరి ముందుకు వస్తూ ఉంటే అందరూ కూడా పూర్తి నమ్మకం విశ్వాసం కలుగుతోంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, వారు పూర్తిగా వైఫల్యం చెందినరు. తప్పకుండా మళ్ళీ ప్రజలందరూ కూడా గులాబీ జెండా వైపే చూస్తూ ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు శాపంగా మారుతూ ఉన్నాయి. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగులో తొక్కి ప్రజలు మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన, బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతా ఉన్నారు. కేవలం మా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటేనే ప్రజల నుంచి వస్తున్న స్పందన, నాయకుల యొక్క ఉత్సాహంతో మరి నాయకులకు పట్టుదల పెరుగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసి దీన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. మాకు 2.5 సంవత్సరాల టైం అయిపోయింది, ఇంకా మా అంటే 2.5 years ఉంది, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుంది, స్పష్టంగా అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉన్నది. ఇలాంటి తరుణంలో మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారికంగా కానివ్వండి, అనధికారికంగా కానివ్వండి, అనేక వేదికల అసెంబ్లీ వేదిక కానివ్వండి, అనేక వేదికల ద్వారా మేము అడిగే ప్రశ్నలకి సమాధానం ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి లభిస్తలేదు. వారు చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, వారు చేస్తున్నటువంటి స్కామ్స్ని ఆధారాలతో పాటు మరి వారికి చూపెడతా ఉంటే దాన్ని దాటివేసేటువంటి తరుణంలో కేవలము మా పార్టీ నాయకత్వం పైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మరి దానికి సమాధానం చెప్పేటువంటి వారి దగ్గర ముఖము లేక మరి బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సందర్భం మనం చేస్తా ఉన్నాను. మరి నిన్నగాక మొన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో మరి ఎస్ఐఆర్ పైన అవగాహన సదస్సుతో పాటు కార్యకర్తలని సమేతం చేయడానికి మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు అక్కడ సభ నిర్వహిస్తే అక్కడ పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పేటువంటి బాధ్యత ఖచ్చితంగా పార్టీ నేతగా వారిపైన ఉంటుంది. తప్పకుండా మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటాను, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పిన మాట మనందరం చూసినాం. ఈరోజు చూస్తూ ఉన్నాం అక్కడ బీఆర్ఎస్ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు సుమారు 50,000 మెజారిటీతోని చిత్తుగా ఓడిపోయినటువంటి నాయకుడు. మరి వాళ్ళు ఆవాక్కులు చేవాక్కులు పలుకుతూ ఉన్నారు. రాజకీయంగా నాకు తిరుగులేని శక్తిగా నేనున్నాను, నా ఓటమిని ఎవరు ఆపలేరు, నా గెలుపుని ఎవరు ఆపలేరు, నాకు తిరుగులేదని చెప్పుకునేటువంటి నాయకుడు చిత్తుగా ఓడిపోయి 2.5 సంవత్సరాలుగా మరి అక్కడ వారిని గాలి కొదిలేసి మరి ఇతర ప్రాంతాల్లో మెదక్కు అక్కడిక్కడ తిరుగుకుంటూ వారి కాలయాపన చేస్తున్నాం చూస్తూ ఉన్నాం మనం. మరి వారు ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారిపైన దుర్భూషలాట, అంటే వారిని అనరాని మాటలు అనడం. ఒక సందర్భంలో మరి వారు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారా, మైండ్ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారా? ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్, మినిమం ఎథిక్స్ లేకుండా, మినిమం ఒక వాల్యూస్ లేకుండా ఇష్టానుసారంగా మరి మాట్లాడుతుండడం గమనించడం. వారు మాట్లాడిన భాషని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మైనంపల్లి హనుమంతరావు గారికి ఇది మొదటిసారి కాదు, పదే వారికి ఇది ఒక అలవాటుగా ఆనవాయితీగా పడిపోయినది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు వారికి అనేక రాజకీయ అవకాశాలు కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి పిసిసి నాయకుడు రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో తిరగనీయము, ఏమన్నాడు 3 ఫీట్ల మనిషి అన్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు 4 feet అంటే అప్పుడు 3 feet అన్నాడు. అంటే ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మనల్ని పొందడానికి అపోజిషన్ పార్టీలు అనేటువంటి నాయకులను తిట్టిపోయడం వారికి అలవాటుగా వస్తూ ఉన్నది. మరి ఈరోజు కేటీఆర్ గారి గురించి మరి ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడినాడు, ఎన్నో ఆరోపణలు చేసినాడు. మరి కేటీఆర్ గారి నాయకత్వంలోనే కదా హైదరాబాద్ నగరం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెంది ఎన్నో పరిశ్రమలు వచ్చి
లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్ గారు దక్కుతుంది. వారి నాయకత్వంలోనే కదా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు దాదాపు గెలిచినాం కదా. మీరు సీటు ఏనేందుకే కదా మీరు వెళ్ళిపోయిన పార్టీ వదిలిపెట్టిపోయినారు. మీకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దేవుడిగా కనపడేటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు మీకు దయ్యంగా కనపడుతున్నాడా? మీకు రాజకీయ పునర్జన్మనిచ్చింది కేటీఆర్ గారు. మీకు 2014లో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే మీరు ఓడిపోయినారు. మీరు ఓడిపోయినా సరే మళ్ళీ మీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ మీకు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు. మరి గ్రేట్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా మీకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినారు. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి తరుణంలో మీరు దాదాపు అన్ని పదవులను అనుభవించినటువంటి వారు మీరు కాదా? మీరు మనసు మీద చేసుకొని సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మైనంపల్లి హనుమంతరావు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు మీరు కాదా, ఈ ఫోటో సాక్ష్యం కాదా? మైనంపల్లి హనుమంతరావు గారు కేటీఆర్ గారు కాలు పట్టుకున్న మాట వాస్తవం కాదా? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి మరి చర్యలకి వారు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అంటే ఆ రోజేమో కాలు పట్టుకున్నావు, ఈరోజేమో జుట్టు పట్టుకుంటున్నావు. అంటే దీ సామెత ఉన్నది, అందుతే జుట్టు లేకపోతే కాలు. ఆ సామెత కరెక్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే మైనంపల్లి గారికే వర్తిస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో పాటు చూపెడతాను. అంటే రాజకీయం ఉన్నప్పుడు రాజకీయంగా ప్రశ్నించు, రాజకీయంగా సమానం చెప్పు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ నిజంగా ఆ రోజు ఏమని కనపడలేదు. మరి 10 సంవత్సరాల దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఆరోపణ చేయలేదు, ఎందుకు ఇవన్నీ చెప్పలేదు? మరి ఆ రోజు కేవలము ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదు కాబట్టే ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున కార్యక్రమం పెట్టుకొని మా కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటే నీకేం బాధ అవుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని ప్రాధాయపడుతున్నారు కదా, అరెస్ట్ చేయండి, కేటీఆర్ గారి పైన కేసులు పెట్టండి అని చెప్తా ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 10ల సంఖ్యలో కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కేసులు పెట్టి ఎన్నెన్నో భూతద్దం పెట్టి దేవాలన్న ఇలాంటి సాక్ష్యాధారాలు ఇలాంటివి లభిస్తలేదు. కేవలము ఇన్వెస్టిగేషన్ పేరు మీదనే కాలాపన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారు? ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు, దాంట్లో విచారణ ఏం తేల్తలేదు, ఏం దొరకలేదు. అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ పైన కేసు పెట్టారు, దానిపైన ఏం దొరకలేదు. అది ఎన్ని మన ఎలక్ట్రిసిటీ సంబంధించిన విద్యుత్ కొనుగోలు పైన మన కేసు పెట్టినారు, దానిపైన ఏం దొరకలేదు. ఏ విచారణలు ఏం దొరకలేదు. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందంటే వారికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టలేరు. వారు పెట్టిన కేసులు విచారణలు ఏం దొరకది. కేవలం ఏముందంటే వాళ్ళు మొత్తం మా పైన కేసు పెట్టి కొండను దవ్వి ఎలుకను పట్టినట్టే ఉంది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి మీరు అన్నట్టుగా మీరు అక్రమంగా అరెస్ట్ చేయమని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారా? ఎలాంటి 10 సంవత్సరాల పరిపాలనలో పారదర్శకంగా న్యాయంగా ప్రజలకు దగ్గర ఉండి సేవలు అందించినటువంటి ఘనత మా పార్టీకి, మా ప్రభుత్వ గతంలో పనిచేసినటువంటి మా కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టమని అంటే మీకు అలవాటు. మీరు ఎక్కడ పనిచేసినా సరే, మరి ఇక్కడ మల్కాజ్గిరిలో కానీ అటు మెదక్లో కానీ అక్రమంగా SC/ST కేసులు పెట్టించే అలవాటు మీకు, అరెస్ట్ చేయించేటువంటి సాంప్రదాయం మీకు. ఆ రకంగానే చెప్పేసి ఈరోజు కేసు బుక్ చేయమంటారా? ప్రజలను గమనిస్తా ఉన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ యొక్క ఉడత ఊపులకు ఎవరు భయపడేవారు లేరు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తప్పకుండా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు. కేవలం 2.5 సంవత్సరాలే పార్టీ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఒక్కసారి మీరు ఊహించండి, మైనంపల్లి గారు 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి నేను సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు, అనేక విషయాల్లో మరి ఈ రకంగా బ్లాక్మెయిల్కి తిట్టిపోసి మేము ఇట్లాంటి మాట్లాడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది సైన్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కుటుంబం. కేసీఆర్ గారికి మరి మీరు అనుకుంటారేమో మీ ఎన్ని మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది, ఏం చేసినా నడుస్తుంది, అన్ని రికార్డ్ అవుతా ఉన్నాయి.
ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, ఎవరినెవరిని ఎక్కడెక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉన్నది. ఏ అధికారి తమ యొక్క బాధ్యతని విస్మరించి చట్టానికి లోబడి కాకుండా అతిక్రమించి అంటే లిమిట్ దాటి పనిచేస్తున్నారో ప్రతి అధికారి యొక్క రికార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ పేరు రికార్డ్ అవుతా ఉన్నాయి. మేము చెప్పము, అది అయ్యే వరకు కూడా తెలియదు ఏమవుతుందో అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏదో బెదిలింపి మీరు చేస్తే భయపడేవారు ఎవరు లేరు. మీరు ప్రశ్నించాల్సింది మీ ముఖ్యం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నా మాట వింటే రేవంత్ రెడ్డి గారు నా మాట వినాలని చెప్పేసి. కాబట్టి మీ మాట వింటే ఆయన కుక్కతోక పెట్టుకొని గోదావరినట్టే. కాబట్టి ఏదైనా సరే చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి తప్ప మరి నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ పోతా అంటే ఇష్టం వచ్చినట్టు మాడుకుంటూ పోతా తిట్టుకుంటూ పోతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఇమీడియట్గా మీరు ఇచ్చినట్టు మీరు అన్న మాటలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా తప్పకుండా ఏ రీతిలో జవాబు ఇవ్వాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకు అంత ఉలికిపోయి మాట్లాడారో అర్థం అవ్వట్లేదు. మీరు ఏం చేశారో చెప్పుకోండి, మళ్ళీ అది ఏం చేశారో చెప్పండి. అధికారంలో ఉన్నారు. ఎన్నో హామీలు విస్మరించి నువ్వు గల్లా పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు చేస్తావు 4,000 రూపాయలు పెన్షన్, ఎప్పుడు చేస్తావు మహిళలకు ఎప్పుడు ఇస్తావు 2,500 రూపాయలు, ఎప్పుడు రైతు భరోసా ఎప్పుడు 15,000 ఇస్తావు అని అడుగు. చాలా అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 ప్రామిస్లు ఉన్నాయి, 13 డిక్లరేషన్లు ఉన్నాయి. దానిపైన ప్రశ్నించు. కాబట్టి మేమందరం కూడా తప్పకుండా తగిన నీతిలో మీకు సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరి అందుతే జుట్టు లేకపోతే కాలనే యొక్క సామెతను వదిలిపెట్టుకోవాలి. ఈ కాల వేయడానికి వస్తే కాళ్ళతో పడే రాజకీయాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ రకంగా మాట్లాడితే నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం నడుస్తా, నేను అరే తురే కొడితే నేను ఇంకా పైల్వాన్ అయిపోతా, నేను పెద్ద లీడర్ అయితే అంటే లేదు. ఇప్పుడు ఆ జమానా పోయింది. అందరూ కూడా విఘ్నులు, అందరూ కూడా అవగాహనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తాను. సరైన సమయంలో సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న మల్కాజ్గిరిలో కేటీఆర్ గారి మీటింగ్ అనంతరం జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు కాబట్టి, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నారు కాబట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది. దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, ప్రజల్లో మన్ననలు పొందుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలనే బాగుందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది కాబట్టి అది చూసి ఓర్వలేక అనేక అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా కూడా అసలు మీ రాజకీయ పరిస్థితి చూసుకుంటే, మీ 25 ఏళ్ళ రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే 22.5 ఏళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగానే పనిచేసిండ్రు మీరు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నాడు. ఓన్లీ 2.5 ఏళ్ళే కాంగ్రెస్ ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. ఈ 2.5 ఏళ్ళకే కాంగ్రెస్ను మరి ఇంత కాంగ్రెస్ యూనిఫామిటీ గురించి మాట్లాడుతున్నావు. ఏమి యూనిఫామిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఒకటే యూనిఫామిటీ చేస్తూ ఉంది. ఎందుకంటే హైడ్రా తెచ్చింది, పేదవారి ఇల్లు గూడగొట్టుట్లా యూనిఫామిటీగానే ఉంది. రైతు బంధు 2 సార్లు కూడా వేయలేదు, 2 సార్లు కూడా ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ ఉంది. వడ్లు కొనకపోవడం వల్ల యూనిఫామిటీ ఉంది. రైతు రుణమాఫీ చేయడంలో యూనిఫామిటీ ఫాలో అవుతుంది. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ, అన్ని ఎగ్గొట్టుట్లే, ఓన్లీ కొసర్లు వేస్తుండ్రు. అసలు ఇప్పటి వరకు పడతలేదు. మా నాయకులు సవాల్ చేసి ఏ ఊరికి వెళ్తామో ఆ ఊర్లే రుణమాఫీ అయిందో చూద్దాంపా అంటే అక్కడికి మీ ముఖ్యమంత్రి రారు. మీ ముఖ్యమంత్రి ఆ సవాళ్ళను స్వీకరించాడు. కానీ మీరు పెద్ద పెద్దగా సవాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మా బీఆర్ఎస్ నాయకుల మీద కాదు. మా బీఆర్ఎస్ నాయకుల్లో మీ ముఖ్యమంత్రి దృష్టి పెట్టి సిట్టేసి ఆ కేసులు వేసి దానికే పరిమితమైన తప్ప అభివృద్ధిలో ఇంతవరకు కూడా ఒక్క 1% కూడా అభివృద్ధి మీద దృష్టి పెడతలేరు. మెదక్ గురించి మాట్లాడుతున్నారు. మెదక్లో నేను యూనిఫామిటీ ప్రకారం అన్ని చేస్తున్నా. ఏం చేస్తున్నారు? ఆడ జొన్నలు కొనలే, నిన్న రాస్తారోక అయింది.
ఆడ యూరియా దొరుకుతలేదు, అక్కడ నిజాంపేటలో రాస్తారోక అయింది, ఆడ ఇండ్లకు బిల్లులు రాక ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటాడు మీ ఎమ్మెల్యే అక్కడ. కనీసం పోయిన సంవత్సరం 11 చెరువులు తెగిపోయినాయి, 11 రోడ్లు తెగిపోయినాయి. ఇప్పటి వరకు వారికి రూపాయి మరమ్మతు లేదు. మళ్ళీ వర్షం వస్తే మొత్తం కట్టలు లేకపోయేటట్టే ఉన్నాయి. రోడ్ల మీద రోడ్డు మీద వడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి, ఇప్పటి వరకు కొనలే. ఇంకా మీ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారట, వడ్లే కొనం, వచ్చేసారి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నంతనే కొంటామని మాట్లాడుతున్నారు. ఎందుకు కొనరు? ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతు బంధు ఇస్తాం, 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నాను, నేను 15,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు రైతు బంధు వేయలేదు. వడ్లు సరిగా కొనలేదు, జొన్నలు కొంటలేరు, మొక్కజొన్న అక్కడనే ఉన్నాయి, అక్కడ ఇప్పటివరకు శనగలు కొనలేదు. ఏం చేస్తున్నారు రైతులకు ఏం చేయకుండా, మెదక్లో ఏం చేయకుండా కేవలం మాటల వరకే పరిమితం అయితే ఎట్లా? మాటలు బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే పెట్టుకుంటే ఎట్లా? ప్రజలు మెచ్చట్లేదు, ప్రజలు నచ్చట్లేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిరస్కరించే రోజు వచ్చింది. మెదక్లో కూడా మిమ్మల్ని తిరస్కరించే రోజు వస్తుంది తప్పకుండా. ఎందుకంటే అక్కడ అభివృద్ధి లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన పనులే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మెడికల్ కాలేజ్ చేస్తే మీ పేరు పెట్టుకొని ఫౌండేషన్ వేసుకున్నారు, అక్కడ రోడ్లు సరిగా లేవు. చెప్తులే కదా, 2 స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటారు, అదే అభివృద్ధి అనుకొని. అభివృద్ధి అంటే అర్థమే మార్చేస్తున్నారు. అక్కడ ఇప్పటికీ కూడా వర్షం పడితే రోడ్ల పరిస్థితి అధ్వానం, అంటే కట్టలు తెగిపోయి మనుషులు చనిపోతే కూడా అక్కడ పట్టించుకోలేదు. ఆడ మొత్తం చెరువులు కట్టలు తెగిన. ఇప్పుడు రాయనపల్లి ప్రాజెక్టు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, అక్కడ దృష్టి పెట్టండి, అభివృద్ధిలో చూపెట్టండి. యూనిఫామిటీ గురించి మీరు మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ యూనిఫామిటీగా సాల్వ్ చేస్తుందట. దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తానులే, కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలే ఇస్తుండ్రు, మేము వస్తే 12 లక్షలు. ఏది మీ దళిత బంధు? ఏది మీ ప్రోగ్రామ్స్ అన్నేవి? అక్కడ 2,500 ఇండ్లు 2,500 ఇండ్లు కేసీఆర్ సార్ ఇచ్చిండ్రు మెదక్లా. మరి మీ ఏవి? 1, 2 గృహప్రవేశాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప. యూనిఫామిటీ గురించి యూనిఫామిటీగా తీసుకెళ్తారట. వీరు మాట్లాడతారు యూనిఫామిటీ గురించి. రైతు బంధు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు. కరెంటు ఎంత కోస్తుంది రైతులకు ఇప్పుడు పరిస్థితి? అన్నమో రామచంద్ర అంటున్నారు, కళ్ళంగ దగ్గరకు పోతే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, జొన్నలు కొనకపోతే రోడ్ ఎక్కుతున్నారు. అక్కడ మెదక్లో ఈ పరిస్థితి ఉంటే మెదక్ గురించి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మెదకు బంగారం అయిపోయింది, మెదకు వెలిగిపోతుందని మాట్లాడుతున్నారు. మెదక్లో ఒకసారి ఊర్లోకి వెళ్ళి చూడండి పరిస్థితి ఎట్లుందో, అగమ్య గోచరంగా ఉంది. అక్కడ మాట్లాడరు, అక్కడ ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది అక్కడ ఉన్న గోస. కానీ ఇక్కడ గాంధీ భవన్లో కూర్చుండి ఇక్కడ మాత్రం కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, నాయకుల మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటారు. ఏంది మీ సిద్ధాంతం? వ్యక్తిగత విమర్శలు మానుకోండి, సిద్ధాంతపరంగా మాట్లాడండి. మీ కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. హైడ్రా ఎందుకు తెచ్చింది, పేదోళ్ళ బతుకులు ఎందుకు కూలుస్తుందో అడగండి. అక్కడ అభివృద్ధిని నోచుకోక ప్రజలు అన్నమో రామచంద్ర అంటున్న రైతులు, వాళ్ళ గురించి మాట్లాడుండ్రి. రైతులు ఆగమవుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుండ్రి. 6 గ్యారెంటీలు లేక, మా మహాలక్ష్మి స్కీము లేక మా అక్క చెల్లెలు ఆగమవుతుండ్రు, వాళ్ళ గురించి మాట్లాడుండ్రి. ఎందుకు మాట్లాడుతూ నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సిద్ధాంతపరంగా మాట్లాడుండ్రి. మీకున్న మీ కాంగ్రెస్ పార్టీ ఏ పనులు చేస్తుందో, ఏం చేసిందో చెప్పండి, ఏం చేయలేదో మేము చెప్తాం. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నచ్చుతురు అనుకుంటుండ్రా? కొన్ని రోజుల్లో తొందరలోనే కాంగ్రెస్ పార్టీని చిత్కరించుకునే టైం వచ్చింది. ప్రజలు చిత్కరించుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, మంచి పద్ధతిలో మాట్లాడండి. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రజలకు అభివృద్ధి చూపెట్టి, బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో దానికి రెట్టింతలు చేసి చూపెట్టి మాట్లాడండి, అభివృద్ధి చేయండి, ప్రజల మన్నలు పొందండి. ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉంది. ఆ 2.5 ఏళ్ళనన్న డెవలప్మెంట్ చూపెట్టండి. ప్రజలు ఏం కోరుకుంటుండ్రో అది చేయండి. అంతే తప్ప భయభ్రాంతులకు గురి చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, అక్కడ ఏం అభివృద్ధి లేకుండా అయిందని చెప్పుకోవడం. ఎక్కడైందండి మెదక్ల అభివృద్ధి? కుంటు పడిపోయింది. అక్కడ ప్రజలు నానా అవస్థ పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ విధంగా మాట్లాడడం మానుకోండి, పని చేయండి, పని మీద దృష్టి పెట్టండి, మెదక్ మీద దృష్టి పెట్టండి. ఓడిపోయిన మల్కాజ్గిరిలో ఇంకేమన్నా మిగిలి ఉంటే అక్కడ అక్కడ మేము చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళకి మాట ఇచ్చి అక్కడే చూసుకోండి. అంతే తప్ప అక్కడ మెదకును గాలికి వదిలేసి, మల్కాజ్గిరిని గాలికి వదిలేసి గాంధీ భవన్లో కూర్చుండి మీటింగ్లు పెడితే, మాటలు మాట్లాడితే ఎవరు నచ్చుతారండి? ఒక్కసారి నచ్చుతారు మీ మాటలు.
నిజమే అనుకుంటారు, రెండోసారి నడుస్తారు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఎవరు వింటారండి? ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలు నష్టపోతున్నారు, ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎండగడితేనే కదా మా నాయకుల మీద ఈ విధమైన మాటలు మాట్లాడుతుండ్రు. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోండి, ఇష్టం వచ్చినట్టు మానుకోండి, సిద్ధాంతపరంగా రంగంలోకి రండి, సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా రాజకీయాలంగా ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టి మాట్లాడండి. అంతే తప్ప ఈ విధంగా మాట్లాడొద్దు, మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద అయినా, కేటీఆర్ గారి మీదైనా, హరీష్ రావు గారి మీదైనా, ఇంకా మిగతా ఏ నాయకుల మీద అయినా సరే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనైతే ఊరుకునే ప్రసక్తే లేదు ఇక నుండి. ఎందుకంటే మీరేదో ప్రతి దాడికి దాడి చేస్తాం. ఈ ప్రతి దాడికి దాడులు ఏందండి? మంచిగా మాట్లాడుని మేము మంచిగా మాట్లాడతాం, మీరు సిద్ధాంతపరంగా మాట్లాడుని మేము సిద్ధాంతంగా పరంగా మాట్లాడతాం. మీ మీద ఎవరు దాడి చేస్తా అన్నారు? ఎందుకు ప్రతి దాడులు? ఇవేనా మీ నోటికి? దాడి ప్రతి దాడి ఇవే వస్తాయా? మంచిగా రావా? మంచి సమాధానం చెప్పుండ్రి. మేము ప్రశ్నిస్తాం, ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పుండ్రి. లేకుంటే మీరు ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాం. అంతే తప్ప నోటికి దాడులు, కేసులు ఇవేనయ్యా? ఇదా రాజకీయం? ఇదా అనండి ప్రజలను అభివృద్ధి చేసి ముందుకు నడిపించే విధానం? ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఓపికతో నడిపించాలి. ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు, ఉద్యమంలో కేటీఆర్ గారు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు పదవికి రాజీనామా చేసి ప్రజల మన్నలు పొందింది కేటీఆర్ గారు. మీరు పదవి విడిచిపెట్టుకున్నారా? మీరు ఉద్యమంలో ఉన్నారా? మీరు ఎక్కడున్నారండి అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు? ఉద్యమకారుల మీద లాఠీ చార్జీలు చేయించిన వాళ్ళు మీరు. అదే ఉద్యమం చేసి పదవిని త్యాగం చేసి ఒక్క మాటతో రాజీనామా చేసి ప్రజల మన్నలు పొందొచ్చింది కేటీఆర్ గారు. 2004లో నేను కూడా రాజీనామా చేసినాం పదవుల కోసం. మేము పదవుల కోసం రాజీనామాలు చేసి ఉద్యమంలో ఉంటే మీరు పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు మీరు, ఉద్యమకారుల మీదనే లాఠీ ఎత్తిన వాళ్ళు మీరు ఉద్యమం గురించి మాట్లాడతారా? చాలా హాస్యాస్పదం. అందుకనే ఇప్పటికైనా ఆ మాటలు మాట్లాడడం మానుకోండి. రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా ఏదైతే ప్రజలకు మన్ననలు పొందే విధంగా, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఏ విధానం అయితే మీరు ముందుకు తీసుకెళ్తారో ఆ విధానం మీద మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పుండ్రి, మీ ప్రశ్నలకు మేము సమాధానం చెప్తాం. అంతే తప్ప ఇవన్నీ మానుకొని మెదక్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి వారికి మేము సూచన చేస్తూ జై తెలంగాణ. గుమ్మడికాయల దొంగ భుజాలు ధరుముకున్నాడు అంటే అది మైనంపల్లి హనుమంతరావు లాగా అనిపిస్తున్నది. మల్కాజ్గిరి ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ సమావేశం అయితే అసలు ఆయన పేరెవరు తీసుకున్నారు? ఆయన పేరే తీసుకోలేదు, ఆయన గురించే ఎవరు మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం కానివ్వండి, నేరాలు కానివ్వండి, ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో దాని గురించి ప్రతిపక్షంగా చాలా చోట్ల మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, అసెంబ్లీ బయట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి శిలాఫలకం మీద బురద పెట్టడము, కార్యాలయాల నుంచి ఫోటోలు తీసి బయట పలగొట్టడము, హత్యలు చేయడము, దాడులు చేయడము, సర్పంచ్ ఎన్నికలైతే సర్పంచ్ అభ్యర్థుల మీద మూత్రాలు చేయడము పోయి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మల్కాజ్గిరిలో కూడా జరిగింది. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి. ఎవడు రౌడీయిజం చేసినా కూడా అండగా పార్టీ మొత్తం ఉన్నది, లీగల్ సెల్ ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు అని మా కార్యకర్తలకు భరోసా ఇచ్చినాము. ఎక్కడ కూడా నీ పేరే తీసుకోలేదు. ఎందుకు? ఇవాళ నిజంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇవాళ కుక్కలు ఎట్లున్నాయో మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటి వ్యక్తులు కొందరు పిచ్చి కుక్కల్లాగా చేస్తున్నారు. నీ పేరు తీయకుండా నేను గాంధీ భవన్లో కూర్చొని పిచ్చి కుక్కలాగా ఎందుకు అరుస్తున్నావు? మైనంపల్లి హనుమంతరావు గారు, సారీ గారు అని నేను ఎందుకు అనాలనో కూడా అనిపిస్తుంది నాకు. అసలు మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో అని కూడా అనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే వివేకన్న మొత్తం కూడా కుత్బుల్లాపూర్ యొక్క అక్కడ కార్యక్రమాల్లో అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతారు. పద్మక్కనేమో మీరు చూడండి, పాపం మాట్లాడమన్నా కూడా మెదక్ నియోజకవర్గము, రైతులు, వ్యవసాయము అని అంశాలు మాట్లాడుతున్నారు.
నందికంటి శ్రీధర్ గారేమో మొన్న బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా సమావేశం జరిపారు. ఇక నేనేమో కొన్ని రోజుల నుంచి అక్కడ 800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయిందని దాని మీద కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళందరం అండ్ ప్రెస్ మీట్ పెడితే కూడా ఎప్పుడన్నా ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీకు తెలిసి ఏదో స్కామ్ ఉంటేనే పెడతాం. కానీ ఇవాళ మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి మీద ఇవాళ మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ ఆయన ఏదైతే మాట్లాడిండో ఆయనకి నిజంగానే ఆయన భాషలోనే చెప్పాలని ఉన్నది. ప్రజలు ఏమంటారంటే మళ్ళీ తర్వాత చూడండి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏక నంబరి అంటే వీళ్ళు 10 నంబరి అన్నట్టున్నది. ఆయననేమో సమావేశం పెడితే చాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు ఇదే తిట్లు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఇదే పరిస్థితి. అరే మాట్లాడండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఒక బాధ్యత ఉన్నది. మీ పాలన గురించి మాట్లాడండి, మీ విజన్ గురించి మాట్లాడండి. ఆల్రెడీ చూస్తా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలే ఉన్నది. అందులో ఒకటి బడ్జెట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 ముక్కలు చేశారు. మీరు దాన్ని చేసిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చేసిందేమీ లేదు, నువ్వు నిర్మించిందేమీ లేదు. ఒక ఫ్లైఓవర్ నువ్వు వేయలే, ఒక ఆర్యూబీ నువ్వు వేయలే, ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కనీసం పునాదులు కూడా వేయలేదు. మీరు కట్టింది ఇచ్చింది వదిలేయండి, ఒక పునాది కూడా వేయలేదు. మీరు ఏం మాట్లాడతారు హైదరాబాద్లో మీరు? అందుకే ఇలాంటి చిల్లర చేష్టలు. ఏం మాట్లాడిండండి ఆయన అసలు? మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటుడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా గర్కానా ఘాట్కా అని హిందీలోకి ఇందుకే అన్నారు కావచ్చు. అదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత ఏమంటాడు? ఇప్పుడు రౌడీయిజం అని రాష్ట్రంలో జరుగుతున్నదా అని అనగానే నన్ను రౌడీ అని అంటావా అని అంటే ఆయన లోపల ఉన్న గిల్టీ ఫీలింగ్. అవును, మరి ఆనాడు నువ్వు ఏ పార్టీలో అయితే ఉన్నావో టీడీపీలు ఉన్నప్పుడు ఆనాడు అదే ప్రభుత్వం కదా, అప్పుడు వాళ్ళు నిన్ను తడిపారు చేసిర్రు, నగర బహిష్కరణ చేసిర్రు. తర్వాత నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకుందాం అనుకున్నావు. రికార్డు అసలు 8 ఏప్రిల్ 2014 అనేది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రికార్డు అది. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకటే రోజు 8 ఏప్రిల్ 2014 ఈ డేట్ చెక్ చేసుకోండి అందరు కూడా. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి టీడీపీ, మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్, సాయంత్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్. పొద్దున టీడీపీలో టికెట్ రాలే, కాంగ్రెస్లో వేయండు, కండువా కప్పుకునేసరికి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము టికెట్ ఇస్తలేము అనేసరికి సాయంత్రానికి కాలు మొక్కే పరిస్థితి. రాజకీయంగా ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. ఆయన వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, నేను వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, వీళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా. ఎందుకు మీ చరిత్ర తెలియదు అనుకుంటుర్రా? షామీర్పేట్లో, కంటోన్మెంట్లో, ఏది టోల్ గేట్ల దగ్గర వసూలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడు టోల్ గేట్లు వాహనాలు పోతుంటే ఆ వసూళ్ళ చందాలు తీసుకున్న గుండాలను పెట్టి చందాలు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలుపెట్టినావు నువ్వు వ్యాపారం. ఇది చెప్తే నీకేదో నొప్పిగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టగానే ఏమవుతుందంటే ఇక వాళ్ళ పైల్వాన్లను దింపుతారు మొత్తం. ఇక ఫోన్లు, తిట్లు, ఇవి అవి రౌడీయిజం. ఇది రౌడీయిజం కాదు, నేను హీరోయిజం చేస్తున్నాను నిన్న గాంధీ భవన్ అంటారు. హీరోని ఎవరిని అంటారు తెలుసా? సినిమాలలో హీరోలు ఎట్లుంటారు? ఒక్క హీరో 50 మందిని కొడతాడు, ఒక్క హీరో 50 మందిని కొడతాడు. కానీ నువ్వు 50 మంది లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి బయటికి రాలేవు. నువ్వు నిజంగానే హీరో అయితే మైనంపల్లి హనుమంతరావు నువ్వు అంటున్నావు కదా, నేను పచ్చికాడు కొడితే 3 చక్కర్లు తిరుగుతారని. నువ్వు ఒక్కొనివిరా? లేదు, సరే నీకు అడిషనల్ కావాలన్నా, నువ్వు లేవలేవు, సొంతంగా నిలబడలేవు అని అన్నప్పుడు నీ కొడుకుని కూడా తెచ్చుకో. నువ్వురా నీ కొడుకురా, మీరిద్దరే. పాపం ఎందుకు నిన్నేమంటాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికి చెప్తున్నావు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా నువ్వు దాడులు చేసినావు గతంలో. నీ బాధ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళ పాత కాంగ్రెస్ వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు 50 మంది 100 మంది వాళ్ళని చూసుకొని నువ్వు హీరో అనుకున్నావు? ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే పచ్చకడి ఇది అదని మాట్లాడుతున్నావు కదా, నువ్వే దిగు రంగంలోకి. నువ్వు ఒక్కోనివే, నువ్వు హీరోవే అయితే, పోటుగానివే అయితే నువ్వు ఒక్కోనువో, నీ కొడుకు ఒక్కోళ్ళు. ఎక్కడైనా చూడండి, ఎక్కడన్నా ఏనాడైనా మైనంపల్లి హనుమంతు ఒక్కడెక్కడికన్నా వెళ్ళిండా? ఒక్కడెప్పుడన్నా ఛాలెంజ్ చూడతాడా?
భయం భయం. అందుకే ఒక్కోడు ఏడికి పోడు, రా ఒక్కోడివి రా గంతే. ఉంటే రాజకీయంగా మాట్లాడినప్పుడు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిజంగా విచిత్రం ఏంటంటే వాళ్ళే చెడ్డగా మాట్లాడతారు. మాకు నచ్చకపోయినా ఇప్పుడు మేము సమాధానం చెప్పేసరికి సుశీల్ వీళ్ళకి అహంకారం ఎంత ఉందో అని అంటారు. మళ్ళా అదే కేటీఆర్ గారు పెట్టుబడుల కోసం సూట్ వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది, సూట్ వేసుకుంటే ఇబ్బంది, ప్రజలను కలిస్తే ఇబ్బంది, పోయి యూత్ని కలిస్తే ఇబ్బంది. ట్విట్టర్లో ఎవరికన్నా పాపం ఎవరికన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే రాత్రి 2 గంటలకు అన్న ఈ సమయంలో కోవిడ్ సమయంలో మాకు పాలు దొరుకుతలేవన్నా, పిల్లలు ఉన్నారు ఇంట్లో అని అంటే ఆనాడు డిప్యూటీ మేయర్ని పంపించి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయని అదే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తే దానికి కూడా వాళ్ళకు నొప్పే. కేటీఆర్ ట్విట్టర్ వాడితే ఇబ్బందే, కేటీఆర్ ఫేస్బుక్ వాడితే ఇబ్బందే, కేటీఆర్ ఇన్స్టాగ్రామ్ వాడితే ఇబ్బందే, కేటీఆర్ వాట్సాప్లో స్పందిస్తే ఇబ్బందే. ఒక నాయకుడు అనేవాడు ఇన్ని మాధ్యమాల్లో జనాలకు ప్రజలకు అవైలబుల్గా ఉన్నాడంటే అది మీకు ఇబ్బందా? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారితో ఇబ్బంది. నిన్న చూస్తున్న ఒక ఛానల్లో విచిత్రం, ఎస్బీఐ భూములను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వేలం పెట్టింది. కోర్టు మొట్టుకాయలు వేసి ఇమ్మీడియట్గా తప్పు అని చెప్పి ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది. అందులో కూడా ఏంటంటే ఇందులో కూడా కేటీఆర్ గారు హస్తం ఉంది, ఎస్బీఐ భూములు దాంట్లో కూడా చర్చ, గంట సేపు చర్చ. ఇదే మేడుపు కేటీఆర్ గారి మీద. ఆఖరికి ఇంకా విచిత్రం ఏంటంటే ఇగో ఆయన ఏమంటాడు అంటే పచ్చకడిస్తే 3 సార్లు చక్కెర ఏదేదో మాట్లాడుతుండు. మరి ఆయన కూడా హాస్పిటల్ ఉన్నాడు. వివేకన్న మీరే కదా అప్పుడు హాస్పిటల్కి పోయింది, ఇవ్వండి ఆనాడు. మరి వివేకన్న కూడా ఇట్లనే మాట్లాడుంటే మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం రోగం వచ్చి ఉన్నారో మాకు తెలియదు, కానీ అందరూ వేరు పరామర్శించడానికి పాపం. మరి ఆనాడు ఇట్లనే మాట్లాడిరా. 60 సంవత్సరాలకు వచ్చిరు, కొంచెం విఘ్నతగా మాట్లాడండి. మీ వయసు కూడా ఉన్నది, మీరేం సూపర్ మ్యాన్ కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయంలో గెలుపోటములు ఉంటాయి. మీ అబ్బాయి మిమ్మల్ని ఇంటికి కూర్చోబెట్టేసరికి మీ అబ్బాయి చేయబట్టే కదా ఇదంతా పంచాయతీ అంతా. 2 టికెట్లు కావాలి, 2 టికెట్లు కావాలి, నా కొడుకుకు కావాలి, నాకు కావాలి అని కొట్లాడిర్రు. ఇలా చూడండి, కాంగ్రెస్ మీకు ఏమి ఇచ్చే పరిస్థితి కూడా లేదు మీకు అక్కడ. అందుకే ఎటు పోవాలని. అరే కేటీఆర్ గారి చరిత్ర గురించి మాట్లాడిర్రు. ఆయన 5 సార్లు ఏనాడు ఒక్కసారి కూడా ఓటమి చూడకుండా 5 సార్లు ఎన్నికలు గెలిచిర్రు. నువ్వు ఒక ఫస్ట్ టైం క్యాండిడేట్ మీద 50,000తోని ఓడిపోయినవి నువ్వు మాట్లాడవచ్చా? విఘ్నతగా రాజకీయంగా సిద్ధాంతంగా మీరు తప్పు పట్టండి. విమర్శించాలనుకుంటే కేటీఆర్ గారిని పార్టీ పరంగానో రాజకీయంగానో సిద్ధాంతంగానో, లేకుంటే మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చేయాలి. కానీ ఏం ఆధారం లేకుండా ప్రభుత్వం మొత్తం పనికిరాని ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఏమన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఏమన్నా అంటే సినిమా ఓళ్ళు అంటారు, ఏమన్నా అంటే ఫార్ములా అని అంటారు. ఇదే లిస్టు. మరి ఎక్కడ ఏమైంది ఇప్పటివరకు? ఎందుకో చర్యలు ఎక్కడ కూడా అయితలేవు, మీ కేసులు నిలబడతలేవా? అంటే టైంపాస్ చేద్దామనేనా? ఇవాళ గ్రేటర్ ఎన్నికల నుంచి డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి కార్టూన్లను బయటికి తీసుకొని వస్తున్నారా రేవంత్ గారు? ఏమని అంటాడు ఇలా ప్రత్యేకంగా నేను కూర్చోడానికి ఇంకో కారణం ఏంటంటే, నిజంగా మాకు ఒక అనుమానం ఉన్నది. మా కంటోన్మెంట్లో ఒక 8 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, ఇవాళ ఎందుకు కేటీఆర్ గారి మీద మైనంపల్లి హనుమంతరావు కోపం ఉంది అంటే 2023లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 19 ఆగస్ట్ 2023 అంటే సుమారు సెప్టెంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చే కొన్ని రోజుల ముందు మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కొందరు వ్యక్తులు అక్కడున్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. 800 కోట్ల భూమి, 157/1 సర్వే బోయిన్పల్లి దగ్గర. అయితే ఆనాడు ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, ఇగోండి ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేశారు, ఇది ప్రభుత్వ భూమి, కొందరు గుండాలు కొందరు వ్యక్తులు దీన్ని కబ్జా చేయాలనుకుంటున్నారు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కేసు వేయాలి అని ఆనాడు ఎంఆర్ఓ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని కాపాడుకోవడానికి ఎంఆర్ఓ గారు ఈ కంప్లైంట్ ఇస్తే ఇగోండి FIR నంబర్ 379/2023 FIR తో సహా చెప్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ భూమిని, ఆ 800 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది, వాళ్ళ మీద కేసులు కూడా వేసింది. ఆ తర్వాత
మైనంపల్లి హనుమంతరావు గారు అనుచరులు. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ మరియు ఆనాడు ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు 6,000 ఇంద్రమ్మ ఇల్లు కడతాం, కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇంద్రమ్మ ఇల్లు కడతామని హామీ ఇచ్చిర్రు. కేవలం హామీ ఇవ్వడమే కాదు, ఇగోండి 12 ఆగస్టు 2025 12 ఆగస్టు 2025 ఎమ్మెల్యేగా పోయి మంత్రులకు, ముఖ్యమంత్రి సలహాదారునికి ఇదే భూమిలో ఈ 157/1 భూమిలో ఇంద్రమ్మ ఇల్లు కట్టండి అని అన్నారు. 6,000 ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వ భూమిలో. కానీ వాళ్ళ వాస్తవం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొన్న అక్కడ ప్రైవేటు కబ్జాదారులు వచ్చేసి మొత్తం కూడా అక్కడ ప్రహారీ, నీలి ప్రహారీలు, బ్లూ షీట్ చేసేసుకొని ఇవాళ ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో, ఎక్కడైతే 6,000 ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయాలో అక్కడ ఇవాళ షాపింగ్ మాల్ వీళ్ళందరూ కలిసి, మైనంపల్లి హనుమంతరావు కలిసి, శ్రీ గణేష్ కలిసి ఆయన కల్లా ముడుపులు ముట్టినాయి. మేము ఇవాళ పోరాటం చేస్తుంటే మేము కలెక్టర్ గారి దగ్గరకు పోయి అమ్మ దీని మీద కోర్టుకు వెళ్ళండి, ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రభుత్వానికి చెందాలి అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. నిన్న ఎంఆర్ఓ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడి చేసినాం. అది ఓర్చుకోలేక ఇవాళ ఏమంటున్నాడు సింపుల్ గా కేటీఆర్ గారు అన్ని చెప్పుట్లో అన్ని కూడా ఇళ్ళ కూడా కేటీఆర్, ఏదున్నా ఇక కేటీఆర్, ఎస్బీఐ కేటీఆర్, కంటోన్మెంట్ భూమి కేటీఆర్. మరి అదే చెప్తున్నాం కదా, ఇగోండి ఆధారాలతో చెప్తున్నాను. నిజంగానే భూమి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోవాలంటే ప్రభుత్వ తరఫు నుంచి ప్రభుత్వ భూమి అని ఆనాడు 20-30 రోజుల ముందే మా ప్రభుత్వం చివరిలో కేసులు ఎందుకు వేస్తాం? ఇవాళ మతి భ్రమించి ఏది మాట్లాడాలనో తెలియక, సబ్జెక్ట్ లేక వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ఏదో పెద్ద వచ్చి డైవర్ట్ చేద్దామని ఇవాళ పోటుగాళ్ళకి నాకు తెలుసు. ఇవాళ సాయంత్రానికి ఏం మొదలవుతాయి, వాళ్ళ పట్టగాళ్ళందరిగా షురూ చేస్తారు ఫోన్లు. మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే సూచన, సింగిల్గా వస్తావా? సింగిల్గా వస్తా, పక్కనే ఉంటాం కంటోన్మెంట్, ఒక్కొని వస్తావా? ఒక్కొని వస్తాం. లేదు గుంపుతోనే వస్తావా? దొడ్డిదారిన రాకు, సడన్గా రాకు, టైం చెప్పిరా, ఎందుకంటే మేమైతే పనిలో ఉన్నాం, నీకు పని లేదు, నువ్వు ఇవాళ ప్రజాప్రతినిధిగా లేవు. కానీ మాకు మాత్రం ప్రజల అంశాలు ఎన్నో ఉన్నాయి. సో మాకు కొంచెం టైం చెప్పు, జాగా చెప్పు, మేము వస్తాం. నువ్వు గుంపుతోనే వస్తే మేము కూడా గుంపుతోనే వస్తాం. తెలుసుకుందాం నడు ఎవరి పచ్చకల్లో ఎంత బలం ఉందో. రాజకీయంగా వస్తావా? రాజకీయం చేద్దాం. కానీ నువ్వు ఇంకా 60 సంవత్సరాల ఈ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా రౌడీయిజమే అనుకుంటే, దాన్నేదో హీరోయిజం అనుకుంటే, బిడ్డ మేము విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం, నువ్వు ఉద్యమాలు చూడలేదు కావచ్చు. 100 మంది పోలీసులను అందరం ఎదుర్కొన్నోళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం. నీ పచ్చకడికి ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు. హనుమంతరావు బంజయ్, ఇవాళ రాజకీయం మారుతుంది, జెన్జీ అందరు వస్తున్నారు, తిరగబడుతున్నారు. రౌడీయిజంతోని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలతోని ఇంకోసారి కేటీఆర్ గారిని మాట్లాడితే అందరికి కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆయనకి ఏదో ఉట్టిగానే మాట్లాడేసి అయిపోతుందని. ఇవాళ వాళ్ళ భయం ఏంటంటే ఆయనే ఒక వక్తగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతాడు, పెట్టుబడులు ఆకర్షించగలుగుతాడు, అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అయింది, ఎలక్షన్స్ గెలిపించగలిగిండు. 1 కాదు 2 సార్లు. 2000 మొదటిసారి 15లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసి మేయర్ అయ్యాడు. 2020లో మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మేయర్ అయ్యేటట్టు నేతృత్వంలో కేటీఆర్ గారు చేసి చూపెట్టారు. 3ోసారి హ్యాట్రిక్ చేస్తారు కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఎట్లా టార్గెట్ చేద్దామా, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం ఎట్లా చేద్దామా అని ఇలా మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ అదే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కేటీఆర్ గారు అవసరం లేదు, కేటీఆర్ గారు వారి ప్రోగ్రాంలు చేసుకుంటారు, మేం చాలు. మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం, హనుమంతరావు మైనంపల్లి సింగిల్గా వస్తే సింగిల్గా వస్తాం, గుంపుగా వస్తే మొత్తం బీఆర్ఎస్ అందరూ కూడా గుంపుగా వద్దాం, చలో చూసుకుందాం, బస్తీమే సవాల్. నిన్న మల్కాజ్గిరిలో మొన్న కేటీఆర్ గారి ప్రోగ్రాం ఎస్ఐఆర్ మీద మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులు టీఆర్ఎస్
నాయకుల మీద పెట్టడం జరుగుతుందని, ఆ సందర్భంగా ఎవరి మీద కేసులు పెట్టినా స్వయాన నేనే వచ్చి ఇక్కడ నిలబడతాను అని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి హనుమంతరావు గారు ఎందుకు తననే అన్నాడు అనుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మనము ఒక పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి సాధించారు? మరి ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి ఇవాళ టీమ్స్ కేసీఆర్ గారి నాయకత్వంలో 80% నుంచి 90% పనులు కంప్లీట్ అయినాయి. మా మల్కాజ్గిరి కంట్రోన్మెంట్లో ఉండే టీమ్స్, అది చాలా 1000 బెడెడ్ హాస్పిటల్. మరి అట్లాంటివి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో పనిచేయించాలి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల తీర్పుని గౌరవించాలి. ప్రజలు తీర్పు బీఆర్ఎస్ని గెలిపించారు, కాంగ్రెస్ని అక్కడ ఓడగొట్టారు. మీరు ఆ తీర్పుని గౌరవించాలి. వ్యక్తిగత విమర్శలకు పోయి వ్యక్తులను దూషించడంతో మనం ఏదో పెద్దగా అయిపోతామంటే అది కుదరని పని. మీకు ఒకటే సూచన చేస్తున్నాం, మీరు మల్కాజ్గిరికి ఎన్ని నిధులు తీసుకొస్తారో తీసుకురండి. మీ ప్రభుత్వం ఉన్నది, చేసి చూపించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది. ఎందుకంటే ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ ప్రశ్నిస్తాం మేము. ప్రశ్నించినప్పుడు మీరు ఎందుకు దాన్ని మిమ్మల్ని అన్నట్టుగా తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో పద్ధతిగా మాట్లాడండి. ఒకటి, కేటీఆర్ గారిని విమర్శిస్తే ఏదో అయిపోతుంది అని అంటే, ఇక్కడ బీఆర్ఎస్ సైన్యం కూడా చాలా పెద్దది. ఓకే, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడదామని అంటే అందరు సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల పద్ధతిని మనం స్వీకరించి ముందుకెళ్తేనే ఇది గౌరవంగా ఉంటుందని తెలియజేస్తున్నా. వ్యక్తిగత విమర్శలకు పోయి మనం ఏదో అంటే ఏదో అయిపోతుంది అనుకుంటే కుదరదు. కాబట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి మల్కాజ్గిరిలో. ఆ అభివృద్ధి పనులు నిధులు తీసుకురండి. ప్రజలు నిజంగా రేపు మీరు ఓడిపోయినా కూడా మీరు నిజంగా పనిచేస్తే అప్పుడు ప్రజలు తీర్పిస్తారు. ఒక మాట అన్నారు, గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ గారు ఓట్లు వేసేసారు, అందరు భయప్రాంతులు వేసారు, రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని హరాస్మెంట్ చేస్తారు అని. అట్లా ఉంటుందా? అంటే మీరు ప్రజల తీర్పుని అగౌరవపరుస్తురా? మరి మొన్న జూబ్లీ హిల్స్లో మీరు గెలిచిర్రు అంటే మీకు భయపడి వేసిరా ఓట్లు? మనం ఎక్కడ గెలిచినా ఓడిపోయినా ప్రజల తీర్పుని స్వీకరించాలి, అప్పుడే నాయకులం అవుతాం. వ్యక్తిగతంగా పోతే ఏం బీఆర్ఎస్లో ఏమి ఎవరు తక్కువ లేరు, తేల్చుకుందాం. కానీ మీరు దీంట్లో వస్తే ప్రజా పద్ధతిలో వస్తాం. మీరు గౌరవించండి, నేర్చుకోండి. మీకంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చిన వ్యక్తిని, అట్లాంటి వ్యక్తులతోటి మనము తండ్రితో సమానమైన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడటం తప్పు. కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు విలువ ఇవ్వండి. మీరు చేయండి, ఇంకా ఎక్కువ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని వ్యక్తిగత దూషణలకు పోతే ఓకే, మీకు బీఆర్ఎస్లో కూడా 60 లక్షల సైన్యం ఉన్నది, అందరు కొట్లాడుకుంటారు. కొట్లాడుకోవడం పరిష్కారాలు కావు. ఇక్కడ ప్రజలు గవర్నమెంట్ రన్ చేయడానికి ఇచ్చిర్రు. వ్యక్తిగతంగా ఉంటే దానికి సపరేట్ డేట్ ఫిక్స్ చేసుకొని కొట్లాడుకుందాం. ఎవరు బలవంతులు ఉంటే పైల్వాన్లు ఉంటే వాళ్ళు గెలుస్తాం. అది కాదు కదా పద్ధతి. కాబట్టి ఈ మాటలు, ఇట్లాంటి విషయాలు మాట్లాడితే కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఒప్పుకునే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నాను.